దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, దక్షిణాది రాష్ట్రాల్లో కోట్లాది రూపాయలతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో విశ్వాసకులను ఆకర్షించే వినూత్న విధానాలతో సువిశాల ప్రార్థనా మందిర నిర్మాణం భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన అల్లుడు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ ఆధ్వర్యంలో తిరుపతి వెంకటేశ్వరుని దేవాలయానికి దీటుగా 100 ఎకరాల భూమిలో క్రైస్తవ ప్రార్థనా మందిరం నిర్మాణానికి ఆలోచన చేసినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒకానొక దశలో తిరుపతి ఏడుకొండలు వెంకటేశ్వరునివి కావని వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించినట్లు ప్రతిపక్ష నాయకుల హోదాలో ఉన్న చంద్రబాబు రాజశేఖర రెడ్డిని వారించినట్లు బోగట్టా. జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య వివాదానికి మంగళగిరి ప్రాంతంలో షర్మిల 100 ఎకరాలు కోరినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమరావతి రాజధాని మంగళగిరి పానకాల స్వామి, అమరావతి అమరలింగేశ్వరుడు కొలువు తీరిన ప్రాంతంలో 100 ఎకరాలు కేటాయించడం సాధ్యం కాదని కూడా జగన్ చెప్పినట్లు సోషల్ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలలో నిజం ఎంతో నిర్ధారించలేం. కానీ గుంటూరు జిల్లా నంబూరులోని బ్రదర్ సతీష్ కుమార్ పర్యవేక్షణలో కల్వరి క్రిస్టియన్ ప్రార్థనా మందిర నిర్మాణం వివాదాస్పదమైంది. నంబూరులోని కల్వరి టెంపుల్ను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారు అంటూ ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా 100 కోట్లతో ప్రార్థనా మందిరం నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ సిఆర్డీఏ రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు ముగిసిన తర్వాత ధర్మాసనం కల్వరి టెంపుల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయమని ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాలకు కేసు వాయిదా పడింది. కల్వరి ప్రార్థనా మందిరాలు గుంటూరు పరిధిలోని నంబూరులోనే కాదు, ఒంగోలు, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, గుడివాడ, గుంతకల్, కర్నూలు తదితర ప్రాంతాలలో నిర్మాణం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలలో కల్వరి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. తిరుపతి దేవస్థాన కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్య మతస్థులకు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్లమని కోరుతామని, అలా రిటైర్మెంట్కు అంగీకరించిన ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయవలసిందిగా కోరుతామని ఇటీవల కొలువు తీరిన తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త కార్యవర్గం తీర్మానించింది. తిరుపతి కొండపైన అన్యమత ప్రచారం జరుగుతోందని తరచుగా ఆరోపణలు వినువస్తుంటాయి. తిరుమలలో ముంతాజ్ హోటల్ సముదాయాన్ని నిర్మాణాన్ని కూడా పాలక మండలి నిలిపివేయడం గమనార్హం. ఈ విషయం ఇంతటితో ముగుస్తుందా, లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్య మతాల ప్రార్థనా స్థలాలకు వ్యాపిస్తుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా పార్కింగ్ ప్లేస్ లేకుండా రోడ్డు పక్కన నిర్మించిన ప్రార్థనా స్థలాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నది నిజం. ఈ విషయం న్యాయస్థానంలో ఉన్నందునే న్యాయస్థానం తీర్పు కొరకు ఎదురుచూద్దాం.